ఏమి రుచి గుమ 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 గుమలాడే రుచులు ఆహా ఏమి రుచి సల 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 కాలే వడలు ఆహా ఏమి రుచి బొమ్మిడైల ఇగురు చింత చెట్టు చిగురు ఊసిరి మామిడి ఊరగాయలు చవులూరించే పిండి వంటలు అందరికీ నోరూరునంట. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హోటల్ సుప్రభాత్ సమర్పించు సింహపురి రుచులు. ఇవాటి సింహపురి రుచులు ప్రోగ్రాంలో సుప్రభాత్ నుంచి చెఫ్ నవాబ్ గారు మన ముందున్నారండి. వారు ఏం తయారు చేసి చూపించబోతున్నారో వారి మాటలను తెలుసుకుందాం. హలో నవాబ్ గారు, చెప్పండి ఈరోజు మా కోసం సరికొత్త డిష్ని ఏం తయారు చేసి చూపించబోతున్నారు? మీకోసం గుజరాతీ మటన్ చేస్తున్నామండి. గుజరాత్ మటన్. ఓకే, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తారా? చూపిస్తామండి. గుజరాత్ మటన్ కి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గార్లిక్ పీసెస్, కొత్తిమీర, కాజు పౌడర్, జీలకర్ర, మొక్కజొన్న పిండి, క్యాష్యూ నట్స్, ఎగ్, మటన్, చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, పసుపు, మీట్ మసాలా, సాల్ట్, టేస్టింగ్ సాల్ట్, కరివేపాకు, గీ, ఆయిల్. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఒక బౌల్ తీసుకున్నామండి. ముందుగా ఒక బౌల్, దీంట్లో మటన్ వేసుకుంటున్నాము. వాష్ చేసిన మటన్. వాష్ చేసిన మటన్ అండి. అంటే ఇప్పుడు మనం ఇది ఎంత తీసుకోవాలి మటన్ని? ఇది వచ్చి ఒక 200 గ్రామ్స్ అండి మటన్. అది 200 గ్రామ్స్. దీనికి వాడకానికి చెప్తున్నాను ముందు. ఓకే, ఒక హాఫ్ టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ అండి. అండ్ టర్మరిక్ పౌడర్ జస్ట్ కొంచెం, పసుపు కొంచెం, అండ్ మిర్చి పౌడర్ ఆల్మోస్ట్ పసుపు కంటే ఇంకొంచెం అండి, లిటిల్. ఓకే, కారం అండ్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్. ఓకే, ఉప్పు తగినంత. ఓకే, ఉప్పు తగినంత అన్ని వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలండి. ఒకసారి అన్ని కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలండి. ఓకే, దీనికి సరిపడిన నీళ్లు, అంటే మటన్ ఎంత బాయిల్ అవుతుందో మనకి అంతవరకు వాటర్ పోసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుంటామండి. ఆహా ఏమి రుచి. ఓకే నవాబ్ గారు, మీకు ఒక చిన్న క్వశ్చన్. చెప్పండి. అంటే మీరు ఇప్పుడు చెఫ్ కాబట్టి సుప్రభాత్ లో ఎలాగో చేస్తున్నారు, సో మీ ఇంట్లో మీ ఫ్యామిలీకి, అంటే మీ పిల్లలకి కానీ మీ వైఫ్ కానీ ఫేవరెట్ డిష్ మీ తయారు చేసింది ఏది ఇష్టం? నేను తయారు చేసిన ఇష్టం అంటే బిర్యానీ అండి. బిర్యానీ ఆల్మోస్ట్ అందరికి బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి, నాకు కూడా చాలా ఇష్టం. ఆల్మోస్ట్ మన సుప్రభాత్ లో దొరికే బిర్యానీ అంటే ఇంకా నిజం చెప్పాలంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగా మీరు ఒకసారి వెళ్ళి తినండి, మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇది బాయిల్ అవ్వాలా? సో ఇలా ఎంతసేపు బాయిల్ అవ్వాలి? ఒక 15 మినిట్స్ అండి. 15 మినిట్స్. ఓకే, బాయిల్ అవుతూ ఉంటుంది. బిర్యానీ గురించి చెప్పండి. ఆ ఫేమస్ సుప్రభాత్ లో ఉల్వచార్ బిర్యానీ అన్నారు, అది కాకుండా నెక్స్ట్ వ్యూయర్స్ ఏది ఇష్టంగా తీసుకుంటారు? ఇంకా మొగలాయి బిర్యానీ బాగా తీసుకుంటారండి. మొగలాయి బిర్యానీ కూడా చాలా బాగుంటుంది, ఫేమస్ ఐటమ్ మా దగ్గర. ఫేమస్ ఐటమ్ ఐ మీన్ చెప్తూ ఉన్నారు సుప్రభాత్ లో. నిజంగా మనం మామూలుగా హోటల్స్ కి వెళ్తూ ఉంటామండి, జస్ట్ వెళ్తాము, తినేసి వస్తూ ఉంటాము. కానీ సుప్రభాత్ మాత్రం నిజంగా హోమ్ అట్మాస్ఫియర్ మాత్రం ఉంటుందంట. ఎందుకంటే అమ్మ చేతి వంట ఎలా అయితే ఉంటుందో సుప్రభాత్ లో కూడా అలానే ఉంటుందంట. నిజంగా చాలా బాగుంటుందని టాక్ అండి బయట. నిజంగా ఆల్మోస్ట్ నేను కూడా వెళ్ళి తిన్నానండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ టైమ్స్ లో డిన్నర్ కి వెళ్తూ ఉండండి. ఓకే, ఇది బాయిల్ అవుతూ ఉంది. సో ఇది 15 మినిట్స్ బాయిల్ అవ్వాలి. 15 మినిట్స్ బాయిల్ అవ్వాలి. కొంచెం తొందరగా బాయిల్ అయ్యేదానికి మనం దీన్ని కొంచెం తొందరగా బాయిల్ అవ్వాలంటే మనం దీంట్లో ఏం వేసుకుంటే ఇంకా ఫాస్ట్ గా అవుతుంది? దీంట్లో కొంచెం తొందరగా బాయిల్ అవ్వాలంటే బేకింగ్ పౌడర్ కొంచెం యూజ్ చేసుకోవాలంటే తొందరగా బాయిల్ అయిపోతుంది. బేకింగ్ పౌడర్. ఓకే, మనకి టేస్ట్ కూడా అలానే ఉంటుందా? అంటే టేస్ట్ మీకేం టేస్ట్ మారదండి, టేస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. ఓకే, యాజ్ ఇట్ ఈస్ గా బేకింగ్ పౌడర్ వేసుకుంటే అలాగే ఉంటుందండి. ఓకే నవాబ్ గారు, మీ ఫేవరెట్ కలర్ ఏంటి? మీకంటూ పర్సనల్ లైఫ్ లో ఫేవరెట్ కలర్? రెడ్ అండి. రెడ్ ఎందుకని? ఆల్మోస్ట్ అందరు వైట్ ఆర్ గ్రీన్ లైక్ ఇలా ఉంటది కదా. ఏమోనండి, నాకు మాత్రం రెడ్ ఇష్టము. రీసెంట్ గా మీరు ఎక్కడికి వెళ్ళారు? రీసెంట్ గా చెన్నై పోయామండి. అక్కడ చెన్నై వచ్చి అక్కడ మా బావలు ఉన్నారు. చెన్నై? అవునండి. ఓకే, చెన్నైలో గోల్డెన్ బీచ్ వెళ్ళున్నారా? వెళ్ళుంటామండి. ఆహా ఏమి రుచి. చూస్తున్నారు కదండి వ్యూయర్స్, మటన్ ఎంత బాగా బాయిల్ అవుతుందో. నిజంగా స్మెల్ చాలా బాగుంది. ఇది ఇంకా ఎంతసేపు అవుతుంది సార్? ఇంకో 5 మినిట్స్ అయిపోతుంది. ఇంకో 5 మినిట్స్ లో. ఓకే సార్, చెప్పండి. ఇంకా సుప్రభాత్ లో యాక్చువల్గా అందరు గర్ల్స్ అంటే ఆడవాళ్ళు మాత్రమే కుకింగ్ అంటూ ఉంటారు, కానీ మగవాళ్ళు మీరై ఉండి చెఫ్ ఎందుకు అయ్యారు? ఐ మీన్ ఎందుకు అనిపించింది మీకు అలాగా? మామూలుగా స్టార్టింగ్లో పురాణంలో కూడా నెలబీమ పాకం అన్నారు, కానీ మామూలు ఇదంతా ఏం అనలేదు కదండి, లేడీస్ అనేసి. దానివల్ల మటన్ నిజంగా టేస్టీగా తయారైపోతుంది. నెక్స్ట్ మళ్ళీ దీనికోసం ఏం చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ తెలుసుకుందాం అడిగి. ఆహా ఏమి రుచి.
ఓకే సార్, ఇది బాయిల్ అయిపోయిందా? బాయిల్ అయిపోయిందండి. ఓకే, బాయిల్ అయిపోయింది, చూసుకుంటాము. ఒకవేళ వాటర్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు? మళ్ళీ వేసుకోవచ్చండి, కాకపోతే తగినంత వేసుకోవాలి. ఓకే, ఒకసారి మిక్స్ చేసుకొని ఒకసారి చూసుకుంటాం బాయిల్ అయింది. ఓకే, అది బాయిల్ అయిందా లేదా అని. ఓకేనండి, బాయిల్ అయిపోయిందా? బాయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఆపేస్తున్నాము. ఓకే, సరిపడగా ఒక బౌల్లో తీసుకుంటున్నామండి. ఓకే అండి. ఆయిల్ వాటర్ వచ్చి బాగా ఫిల్టర్ చేసి తీసుకోవాలండి. ఓ, అంటే దానికి అసలు తగలకూడదు ఎక్కువ. అవును, వాటర్ తగలకూడదండి. ఓకే, అన్ని వేరే బౌల్లో తీసుకోవాలి. అవునండి. సరే, ఇప్పుడు కింద పెట్టేసుకోవాలా? తీసేసామండి, వాటర్ తీసేసాం. ఓకే, వేరే బౌల్లో తీసి పెట్టుకోండి. బాయిల్ అయిన మటన్ని తీసి పెట్టుకున్నాం పక్కన. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి సార్ ప్రాసెస్? నెక్స్ట్ ప్రస్తుతానికి ఆయిల్ కడాయి పెట్టుకుంటున్నామండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలండి. ఓకే, ఎక్కువ చికెన్స్ వేస్తూ ఉంటారు అంటే ఎందువల్ల? అంటే బాగా బాయిల్ అవ్వడానికి కోసం. అవునండి, బాగా బాయిల్ అయ్యే దానికోసం. తక్కువ తీసుకుంటే మీకు అంటే ప్రాబ్లం, ఇప్పుడు ఎక్కువ ఆయిల్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ అని సంథింగ్ ఇలాంటివి ఉన్నాయి కదా. అలాంటివి ఉన్నాయండి, కాకపోతే మనం ఆయిల్ కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. సో ఓకే, ఆయిల్ కొంచెం లిమిట్గా వేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదండి. ఆయిల్ వేసుకుంటున్నాము. ఓకే, ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఓకే, చూస్తున్నారు కదండి, కడాయి పెట్టారు, ఆయిల్ వేసుకున్నారు, ఆయిల్ బాయిల్ అవుతూ ఉంది. మామూలుగా మనం ఏదైనా హోటల్కి వెళ్ళి వాళ్ళు తయారు చేసి చూపిస్తేనే మనం తీసుకొస్తేనే తింటూ ఉంటాం. కాకపోతే ఈరోజు మన కోసం సుప్రభాత్ నుంచి నవాబ్ గారు మన కళ్ళ ముందు గుజరాత్ మటన్ని ఎలా తయారు చేసి చూపిస్తున్నారో మీరే చూస్తున్నారు కదా. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. ఓకే అండి, ఇది ఇప్పుడు బాయిల్ అవుతుందా? బాయిల్ అవుతుందండి. నెక్స్ట్ దీనికి వచ్చి కోటింగ్ వేసుకుంటామండి. ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కొంచెం చల్లారిన తర్వాత జస్ట్ హాఫ్ టీ స్పూన్. హాఫ్ టీ స్పూన్ అండి. ఇది కొంచెంసేపు చల్లారాలి. ఓకే, ఇది కొంచెం సేపు చల్లార్చుకోవాలి. ముందు మిక్స్ చేసుకున్న తర్వాత చల్లార్చుకోవాలి. అవునండి. ఓకే, ఎందుకని అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా దానికి పడితే బాగుంటుంది. మసాలా పడితే బాగుంటుంది, కాకపోతే ఇది కొంచెం వేడిగా ఉంది కాబట్టి మనం దీంట్లో ఎగ్ కోటింగ్ వేసుకోవాలి దీనికి. ఓకే, దీనివల్ల ఏంటంటే వేడి మీద వేసుకున్నామంటే ఎక్కువ లూజ్ అయిపోతుంది, కోటింగ్ నిలబడదండి. ఓకే, అందుకోసంగా మనం ముందుగా చేసి పెట్టుకోవాలి. కొంచెం చల్లారిపోయింది, రెడీ అయిపోయింది. ఓకే, ఇది ఎంతసేపు ఉంచుకోవాలి ఇలాగా? ఇది ఒక 5 minutes అండి, కొంచెం అంటే చల్లారేదాకా. జస్ట్ ఓకే, అంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినందుకు. ఓకే, సాల్ట్ అండి తగినంత. అంటే మనం ఫస్ట్ ఆల్రెడీ వేసుకున్నాం కదా. ఫస్ట్ ఆల్రెడీ వేసుకున్నామండి. నెక్స్ట్ వచ్చి ఇది కోటింగ్ లో మళ్ళీ మామూలుగా వేసుకోవాలి. ఓకే, టేస్టింగ్ సాల్ట్ అండి, ఇది టేస్టింగ్ సాల్ట్ జస్ట్ కొంచెం లైట్ గా. ఓకే, మిర్చి పౌడర్, కారం. ఆల్మోస్ట్ అంటే ఫస్ట్ మనం మటన్ ని బాయిల్ చేసుకున్నప్పుడు ఏం వేసుకున్నామో ఇంగ్రీడియంట్స్ మొత్తం మళ్ళీ వన్ సెకండ్ వేసుకోవాలండి. ఓకే, ఓకే అండి. ధనియాల పొడి, ఓకే, ప్లస్ అండ్ ఎగ్. ఓకే, ఆల్మోస్ట్ మొత్తం వేసేసుకోవాలి. వేసుకోవాలండి. ఓకే, ఎందుకని ఎగ్ అంటే టేస్ట్ కోసమా? టేస్ట్ కోసం కదండి, కొంచెం కోటింగ్ కోసం. నెక్స్ట్ వచ్చి కార్న్ పౌడర్ అండి. ఓకే, ఎన్ని స్పూన్స్? ఒక 3 spoons అండి. 3 spoons. ఓకే, చూసారు కదండి, మటన్ బాయిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మటన్ కొంచెం ధనియాల పౌడర్, కారం, టేస్టింగ్ సాల్ట్, మళ్ళీ సాల్ట్ వేశారు, వేసి మిక్స్ చేసుకుంటూ ఉన్నారు. ఓకే, ఇలా ఎంతసేపు సార్? ఇది బాగా కలవాలండి, బాగా కలిసేంత వరకు. ఆల్మోస్ట్ మటన్ కి బాగా పట్టేలా మసాలా. ఓకే, ఓకే సార్, ఇప్పుడు మన సుప్రభాత్ హోటల్లో పార్టీస్ కానీ ఇలా చేసుకోవడానికి మనకు అనువుగా ఉన్నాయా ప్లేసెస్ కానీ? ఉండదండి, 20 నుంచి 25 members వరకు పార్టీ చేసుకునే ప్లేస్ ఉంది. ఓకే, పైన బర్త్డే పార్టీస్. ఓకే, ఫస్ట్ ఫ్లోర్ లో ఉందండి అది. ఫస్ట్ ఫ్లోర్ లో బాగుంటుందండి, పార్టీ చేసుకోవచ్చు. 25 members, ఆల్మోస్ట్ 25 members. ఫ్యామిలీస్ కి ఈజీగా బాగా హ్యాపీగా చేసుకోవచ్చు అండి. స్మాల్ ఫ్యామిలీ పార్టీ చేసుకుంటే చాలా బాగుంటుంది అండి. ఓకే, చూసారు కదండి, ఇలా బర్త్డే పార్టీస్ కానీ ఇంకేదైనా ఫంక్షన్స్ కానీ సుప్రభాత్లో కూడా చేసుకోవచ్చు. మరి ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు, డిన్నర్కే కాకుండా సుప్రభాత్లో ఇలాంటి ఫంక్షన్స్ కూడా మనం చేసుకోవచ్చండి. సో ఇది ఇలా రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి, ఆయిల్ వేసుకుంటున్నాము. ఓకే, ఇప్పుడు మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఆయిల్లో వేసుకుంటాం. ఓకే, అంటే ఒక్కొక్కటిగా. ఓకే, ఇప్పుడు చికెన్ ఎక్కువ ఆయిల్ ని పీల్చుకుంటూ ఉంటుంది. సో మా కోసం ఏమైనా చిట్కా చెప్తారా మా సింహపురి రుచుల్లో?
చికెన్ ఆయిల్ పీల్చుకోకుండా ఉండాలంటే ఓకే కొంచెం లైట్ కార్న్ ఫ్లోర్తో పాటు మైదా మిక్స్ చేసుకున్నారంటే మీకు ఆయిల్ పీల్చదండి ఎక్కువ. కార్న్ ఫ్లోర్ ప్లస్ మైదా మైదా ఓకే వేసుకుంటే ఆయిల్ మనకి ఆయిల్ పీల్చదండి. ఓకే సో ఇలా ఎంతసేపు పడుతుంది మనకి ఇలా ఇప్పుడు అంటే బ్రౌనిష్ కొంచెం బ్రౌనిష్ కండి, కొంచెం డ్రై అయ్యేదాకా డ్రై అయ్యేంత వరకు. సో మామూలుగా మనం చేస్తూ ఉంటాం ఇంట్లో వంటలు చేస్తూ ఉంటాం, ఆయిల్ మీద పడుతుంది కదా యాక్చువల్గా. సో దానికోసం తగిన జాగ్రత్తలు మీరేమైనా ప్రికాషన్స్ ఇవ్వగలరా? ఆయిల్ మీద పడిన వెంటనే మనం ఏం చేస్తే తొందరగా తగ్గిపోతుంది గాయం? అంటే పడిన వెంటనే ఏం చేస్తారంటే సాల్ట్ ఉంటుంది పక్కనే మీకు, సాల్ట్ కొంచెం దాన్ని సాల్ట్ అప్లై చేసుకోండి. సాల్ట్ అప్లై చేసుకున్న తర్వాత పెరుగు కానీ మీ పక్కన పెరుగు కానీ వెన్న కానీ ఏది దొరికినా దాంతో మీరు వెంటనే అప్లై చేసుకున్నారంటే రబ్ చేసుకోవాలి. అప్లై చేసుకున్నారంటే మీకు బొబ్బలు లేకుండా ఉంటుందండి. బొబ్బలు లేకుండా. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉంటారు కదా చాలా మంది ఆడవాళ్ళు వంటింట్లో చేసేటప్పుడు నూనె పడడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో మన నవాబ్ గారు చెప్తున్నారు నూనె పడిన వెంటనే సాల్ట్ కొంచెం దాని మీద అప్లై చేసుకొని వెన్న కానీ బటర్ కానీ అప్లై చేసుకుంటే బొబ్బలు రాకుండా ఉంటాయండి. నిజంగా చాలా మంచి టిప్ చెప్పారు. ఓకే ఇది బాయిల్ అవుతుందా సార్? బాయిల్ అవుతుంది. మనం ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వేసాం కాబట్టి బజ్జీలాగా ఉన్నాయండి. నిజంగా ఇది మటన్ లాగా కనిపించడం లేదు. సో లాస్ట్ టేస్ట్ చేసి చూస్తే తప్ప ఓకే దీన్ని చెప్పండి, గుజరాత్ మటన్ అని ఎందుకు పేరు వచ్చింది? ఐ మీన్ కాంబినేషన్ ఎందుకు కుదిరింది? దీని గురించి మామూలుగా ఇది కొంచెం ఫేవర్ ఐటమ్ అండి. గుజరాత్ అంటే నార్త్ ఇండియన్ ఐటమ్ ఇది. ఓకే నార్త్ ఇండియన్ ఐటమ్. దీంట్లో వచ్చి మీకు వెల్లుల్లి నైస్ వెల్లుల్లి పడుతుంది. తర్వాత కరివేపాకు పౌడర్ మీకు యూజ్ చేయాలంటే వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారండి గుజరాత్ వాళ్ళు. ఏంటి? కరివేపాకు పౌడర్ ప్లస్ గార్లిక్ అండి, నైస్ గార్లిక్. అందుకని దీనికి గుజరాత్ మటన్ అని పేరు. ఓకే మీ ఫేవరెట్ డిష్ ఏంటి? అంటే మీకు ఇష్టపడి ఓపికగా తయారు చేసుకొని తినాలనిపించే డిష్? నాకు ఓపికగా తయారు చేసుకుని తినాలనిపించే డిష్ బిర్యానీ అండి. బిర్యానీ ఏంటండి ఆల్మోస్ట్ అందరు బిర్యానీ అంటే ఇష్టమా? ఓకే అండి ఇది డ్రై అయిపోయింది, ఫ్లేమ్ ఆపుకుంటున్నాము. ఓకే అండి ఇది బాయిల్ అయిపోయాయి. జస్ట్ మరీ రెడ్డిష్ కాకుండా జస్ట్ లైట్ కలర్ మరీ గోల్డెన్ కలర్ కాకుండా రెడ్డిష్ కాకుండా. సో దీన్ని మనం సర్వ్ చేసుకుందామా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూసారు కదండి గుజరాత్ మటన్ ని ఎలా తయారు చేసుకోవాలో. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూసే ముందు ఇప్పుడు మన సింహపురి రుచుల ప్రోగ్రామ్ లో షార్ట్ బ్రేక్. ఆహా ఏమి రుచి, గుమ 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 గుమలాడే రుచులు. ఆహా ఏమి రుచి, కాలే వడలు. ఆహా ఏమి రుచి, బొమ్మిడైల ఇగురు, చింత చెట్టు చిగురు, ఊసిరి మామిడి ఊరగాయలు, చవులూరించే పిండి వంటలు, అందరికీ నోరూరునంట.